रुकने असेंबली कुकटपल्ली एम कृष्णा राव ने हल्के असेंबली कुकटपल्ली के बालानगर डिवीजन में जेर तामीर जदीद फ्लाई ओवर ब्रिज की तामीरी कामों का मुआयना किया। इस मौके पर रुकने असेंबली एम कृष्णा राव ने अहदेदारों को जल्द से जल्द तामीरी कामों को मुकम्मल कर लेने की हिदायत दी। रुकने असेंबली के हमरा बालानगर कॉर्पोरेटर रविंद्र रेड्डी, फतेहनगर कॉर्पोरेटर सतीश गौड़ के अलावा महकमा जात, बरखी, वाटर वर्क्स, GHMC, पुलिस के अहदेदार भी मौजूद थे। वाज़ेह है कि इस फ्लाई ओवर ब्रिज को 6 जुलाई को वजीर IT और बल्दी नज्म नक्श के तारक रामाराव के हाथों इफ्तिताह अमल में लाया जाएगा। ఏదైతే బాలనగర్ బ్రిడ్జ్ ఉందో ఇది ఎప్పటి నుంచో చాలా బాధపడ్డారు ప్రజలు. చాలా మంది కోరిక బాలనగర్ సంబంధించిన కార్పొరేటర్లే కానీ, పట్టణానికి సంబంధించిన కార్పొరేటర్లే కానీ, ప్రజలే కానీ ఇది ఎట్టి పదిలో బాలనగర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి ఛాన్సులు అడగడం జరిగింది. దాని దృష్టితోనే మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో KTR గారి ఆధ్వర్యంలో సుమారు 400 కోట్ల రూపాయలతో ఈరోజు బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకున్నాం. సుమారు ఒక 3-4 రోజుల లోపల ఇది ఇనాగ్రేషన్ కాబోతా ఉంది, ప్రజలకు అందుబాటు రాబోతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిజంగా మా బాలనగర్ ప్రజల, పట్టణాల ప్రజలకు ఒక బ్రహ్మాండమైన పండుగ వాతావరణం దీన్ని తీసుకురావడం. ఎందుకంటే ఎక్కువ బాధపడ్డది వాళ్ళే కాబట్టి, వాళ్ళే కష్టాలు పడ్డారు కాబట్టి ఈ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేదానికి హైదరాబాద్ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆ మా ముఖ్యమంత్రి గారి నాయకత్వం ఇంత పెద్దగా చేయడం అనేది ముఖ్యమంత్రి గారు KT రామారావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలామంది కొంతమంది వచ్చి ఏదైతే బాలనగర్ బ్రిడ్జ్కి ఈ పేరు ఆ పేరు అడుగుతా ఉన్నారు. దళిత సంఘాలందరూ కలిసి కూడా సుమారుగా 2.5 ఏళ్ళ 3 ఏళ్ల కింద ఎప్పుడైతే ఫౌండేషన్ వేసామో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బాలనగర్ కానీ, పత్తనగర్ కానీ, కుకట్పల్లి కాన్సెన్స్ తరఫున దళిత సంఘాలందరూ వచ్చి ఇక్కడ బాబు జగజీరాం పెట్టాలి, బాబు జగజీరాం పేరు కూడా ఈ బ్రిడ్జ్కు ప్రపోజ్ చేయమని చెప్పి 2.5 ఏళ్ల కింద వాళ్ళని అడగడం. ఆ రోజు నేను ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి ఖచ్చితంగా ఇక్కడ బాబు జగజీరాం పెట్టించి అదేవిధంగా దీన్ని కూడా ఒక నామకరణం చేయాలనే ఆలోచనతో చెప్పడం జరిగింది. దానికి ఎట్టి పనులు మేము కట్టుబడి ఉన్నాం. మేము ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి తొందరనే కాశీ విగ్రహం పెట్టించి అఫీషియల్గా దీన్ని కూడా బాబు జగజీరాం నామకరణం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది అఫీషియల్గా చేసే ప్రయత్నం కాబట్టి కౌన్సిలింగ్ అవ్వాలి, కౌన్సిలింగ్లో పాస్ కావాలి, గవర్నమెంట్ జీవో రావాలి కాబట్టి కొంత టైం పడుతుంది. బాబు జగజీరాం విగ్రహం ఏర్పాటు చేసేటప్పుడు అది కూడా నామకరణం లెటర్ ఇచ్చేసి ఖచ్చితంగా ఆ పేరే ఉంటుంది తప్ప ఇంకా వేరే పేర్లు ఉన్నాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం.